తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కొత్త మలుపులు తిరుగుతోంది. బాధితుల వాంగ్మూలాల సేకరణలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఆయన సోదరుడు ఫోన్ ట్యాపింగ్కు గురైనట్లు దర్యాప్తులో తేలింది. దీనిపై మరిన్ని వివరాల కోసం ఈరోజు ఉదయం సిట్ ఎదుట హాజరు కావాలని అధికారులు ఆయనను ఆదేశించారు. మరోవైపు ఈ కేసులో నిందితుల పాత్రపై విచారణ ముమ్మరం చేసిన సిట్ ఇద్దరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, చిరుమూర్తి లింగయ్యలకు నోటీసులు పంపింది. నేడు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని స్పష్టం చేసింది. ఇప్పటికే పలువురు పోలీసు అధికారుల అరెస్టులతో ప్రకంపనలు సృష్టిస్తున్న ఈ కేసు తాజా నోటీసులతో రాజకీయ రంగు పులుముకుంది. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కొత్త మలుపులు తిరుగుతోంది. బాధితుల వాంగ్మూలాల సేకరణలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఆయన సోదరుడి ఫోన్ ట్యాపింగ్ గురైనట్లు దర్యాప్తులో తేలింది. దీనిపై మరిన్ని వివరాల కోసం ఈరోజు ఉదయం సిట్ ఎదుట హాజరు కావాలని అధికారులు ఆయనను ఆదేశించారు. మరోవైపు ఈ కేసులో నిందితుల పాత్రపై విచారణను ముమ్మరం చేసిన సిట్ అధికారులు ఇద్దరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, చిరుమూర్తి లింగయ్యలకు నోటీసులు పంపింది. నేడు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని స్పష్టం చేసింది. ఇప్పటికే పలువురు పోలీసు అధికారుల అరెస్టుతో ప్రకంపనలు సృష్టిస్తున్న ఈ కేసు తాజా నోటీసులతో రాజకీయ రంగు పులుముకుంది. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా బాధితుల వాంగ్మూలాల సేకరణలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డికి సిట్ అధికారులు అయితే నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దుర్గేష్, తెలంగాణ రాష్ట్రం సంచలనం రేపినట్టు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ అధికారులు దూకుడు పెంచారు, మలుపులు తిరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ ఒక కీలక దశకు వచ్చేటువంటి ప్రయత్నం సిట్ అధికారులు భావిస్తున్న పరిస్థితి. ఇప్పటికే దాదాపుగా 500 మందికి పైగా స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. దీంట్లో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి కస్టోడియల్లో విచారణ చేసిన ప్రభాకర్, ఎస్ఐబి చీఫ్గా ఉన్న ప్రభాకర్ను కూడా కస్టోడియల్ విచారణ 12 రోజుల పాటు విచారణ చేసిన నేపథ్యంలో ఒక్కొక్కరు కూడా బయటపడుతున్న పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతానికైతే గతంలో కూడా ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ఇప్పుడు నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ జరిగినటువంటి పరిస్థితి గతంలో కూడా ధృవీకరించినటువంటి సిట్టు అధికారుల దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారమే తను గతంలోంచి రేవంత్ రెడ్డితో పాటు అనుచరుగా ఉన్నటువంటి తన సోదరుడైనటువంటి కొండలరెడ్డి కూడా ఆ అడుగడుగున తను ఎక్కడ పోతున్నారు, ఎవరెవరితో మాట్లాడుతున్నారు, చురుగ్గా పనిచేస్తున్న నేపథ్యంలో తన ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉన్నది. తనకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడు చేస్తారు, ఎక్కడెక్కడ తను మాట్లాడుతున్నారు, ఎవరెవరితో అంటే తను ఎవరితో మాట్లాడుతున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు, ఇదంతా కూడా ఫోన్ ట్యాపింగ్లో గుర్తించినటువంటి పరిస్థితి. ఫోన్ ట్యాపింగ్ తన పైన ఉన్నటువంటి నేపథ్యంలో తనతో పాటు కూడా తన కుటుంబ సభ్యుల పైన ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారని చెప్పి ప్రధాన
ప్రధానమైనటువంటి ఆరోపణతోనే ఇప్పుడు సిట్టు అధికారుల దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారమే వాళ్ళకి నోటీసులు జారీ చేయడం జరిగింది. నోటీసులు తీసుకున్న తర్వాత తను ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి తన యొక్క స్టేట్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎప్పటి నుంచి ఫోన్ ట్యాపింగ్ అనుమానం వచ్చింది, ఏం జరిగిందని కూడా తను పూర్తిగా దశాగతం మొత్తం కీలకంగా మారబోతున్న పరిస్థితి. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వారం అంతా కూడా ఒక కీలకంగా సమాచారం సేకరించిన పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ రేవంత్ రెడ్డి తమ్ముడు సోదరుడు అయినటువంటి కొండలరెడ్డి దగ్గర ఉన్నటువంటి కీలకమైనటువంటి తన దగ్గర సమాచారం రాబట్టేందుకే సిట్టు అధికారులు భావిస్తున్నాడు కూడా చెప్పచ్చు. ఇప్పుడు అదేవిధంగా ఈ రోజు కాసేపట్లో కూడా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కూడా రాబోతున్న పరిస్థితి. జైపాల్ యాదవ్ పాటు చిరమర్తి లింగయ్య కూడా రాబోతున్న పరిస్థితి. ఎందుకంటే గతంలో కూడా వీళ్ళు ఎమ్మెల్యేగా ఉన్న నేపథ్యంలోనే వీళ్ళు ఫోన్ కూడా ట్యాపింగ్లకు పాల్పడేటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఎందుకంటే మనం చూస్తుండే ఎందుకంటే ఇప్పుడు వస్తున్నటువంటి అధికారులు కూడా ఎందుకంటే వీళ్ళు గతంలో చూసినట్టయితే ఫోన్ ట్యాపింగ్లు కూడా వీళ్ళు ఒక సిట్టైలో పనిచేసినట్టు ఎస్ఐబీలో పనిచేసినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో భుజంగరావు కానీ తిరుపతి కూడా అనేక సందర్భాల్లో మాట్లాడినట్టు కూడా గుర్తించిన పరిస్థితి. వాళ్ళ అధికారులతో మాట్లాడేటువంటి పరిస్థితి కనుక చూస్తే ఎందుకు మాట్లాడారు, ఎన్ని ఫోన్లు ట్యాపింగ్ చేయించారన్న దానిపైన కూడా వీళ్ళకి నోటీసులు జారీ చేశారు. గతంలో కూడా తనకు మాట్లాడినప్పుడు కూడా చూసినప్పుడు తన ఫోన్ ట్యాపింగ్లో ఉన్నటువంటి పరిస్థితి, తన ఫోన్లన్నీ కూడా అధికారులతో మాట్లాడినటువంటి కాల్ డేటా ఆధారంగానే ఈరోజు జైపాల్ యాదవ్కు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో తను ఇదంతా కూడా పూర్తిగా సమాచారం ఇచ్చాను, స్టేట్మెంట్ రికార్డ్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఇప్పుడు కీలకంగా మారబోతున్నటువంటి వ్యక్తి ఏదైతే సాక్షిగా ఉన్నాడో తను కొండలరెడ్డితో కీలకంగా మారబోతుంది. కీలకంగా అంటే తను ఫస్ట్ నుంచి కూడా తను ఏదంటే ప్రతిపక్షంగా ఉన్నటువంటి నేపథ్యంలోనే వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి ఎక్కడ అంటే తను గతంలో కూడా కామారెడ్డి కాన్స్టిట్యూన్సీలో నామినేషన్ వేసినప్పటి నుంచి కానివ్వండి, మల్కాజ్గిరిలో ఉన్నప్పటి నుంచి కానీ వీళ్ళందరూ కూడా తనతో పాటుగా తిరుగుతున్నట్టు నేపథ్యంలోనే కొండలరెడ్డి ఎక్కడ పోతున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, తిన దానిపైన కూడా అక్కడ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు కూడా భావించడం జరిగింది. మరి ఎంత కూడా ఇప్పుడు కొండలరెడ్డి వస్తాడా రాడా అని చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కొండలరెడ్డి కనుక లోకల్లో లేనట్టు కూడా తెలుస్తూ ఉంది. ఒకవేళ కొండలరెడ్డి ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ చూసుకున్నట్టయితే సిట్టు అధికారులు అయితే క్లియర్గా అందరికి ముగ్గురు నోటీసులు జారీ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఇద్దరు మాజీలకు కూడా నోటీసులు జారీ చేసినటువంటి నేత పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు కూడా ఈరోజు కార్యకర్తలతో రావడం కానివ్వండి, అదే కొండలరెడ్డి అనుచరులతో రావడం కానీ ఇక్కడ మొత్తం మీద పరిసర ప్రాంతాలన్నీ కూడా ఇబ్బందులకు గురవుతాయని చెప్పేసి సిట్టు అధికారులు కూడా మరి ఇద్దరిని ఒక్కరోజు సిట్టు అధికారుల ముందు హాజరు కావడానికి పట్టి చూస్తే మాత్రం ఇక్కడ పరిస్థితి మాత్రం కొంచెం ఇబ్బందికరమైన విషయం. తను కేవలం మీరు మాత్రమే రావాలని చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది, అనుచరులతో రాకూడదని క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉన్నది. కనుక ఇప్పుడు కొండలరెడ్డి ఒకవేళ ఇక్కడ లోకల్గా ఉంటే ఖచ్చితంగా వచ్చే అవకాశం లేదనుకుంటే తన ఇంటి దగ్గరికి వెళ్ళి తన దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేసేటటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే వాళ్ళు తను బాధితులుగా ఉన్నటువంటి నేపథ్యంలోనే బాధితుల ఇంటికి వెళ్ళి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పరిస్థితి అయితే ఉన్నది. గతంలో కూడా చాలామంది కూడా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాలేని పక్షంలో ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పరిస్థితి మనం చూసాం. కనుక ఇప్పుడు కూడా కొండలరెడ్డి రాని పక్షం కూడా తన ఇంటి దగ్గరికి వెళ్ళి తన దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. అది అంతా కూడా తన కీలకంగా మారబోతుందని చెప్తారు ఫోన్ ట్యాపింగ్ అంతా కూడా. ఎందుకంటే ఆల్రెడీ రేవంత్ రెడ్డికి కుటుంబ సభ్యులందరూ కూడా ఫోన్ ట్యాపింగ్లోకి పాల్పడ్డారు. అంటే ఇలా కీలకంగా ఉన్నటువంటి కొండలరెడ్డిది ఎక్కువ సంఖ్యలో కూడా ఫోన్ ట్యాపింగ్లోకి పాల్పడ్డట్టు కూడా గుర్తించడం. ఫోన్ ట్యాపింగ్లో కూడా తిని ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, బూత్ స్థాయి కమిటీ మెంబర్తో కూడా మాట్లాడినప్పటికీ కూడా తిన ఒక ఫోన్ ట్యాపింగ్ పాల్పడే పరిస్థితి, వ్యాపారాలు కూడా ఎవరితో మాట్లాడు ఇదంతా కూడా ఫోన్ ట్యాపింగ్లోకి పాల్పడేటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అంతా కూడా ప్రతిపక్ష నేతలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఫోన్ ట్యాపింగ్లో పాల్పడ్డందుకు కూడా ఈరోజు కీలకంగా మారబోతుందని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్.